సిటీ కేబుల్. తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహాయ సహకారాలతో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చిలుకూరు వారి ఆధ్వర్యంలో మహిళలకు చీరలకు మగ్గం పనులు, వస్త్ర చిత్రకళలో శిక్షణ పూర్తి చేశారు. మహిళలు తమ ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా ధైర్యంగా ఉండడమే ముఖ్య ఉద్దేశమని నిర్వాహకు శకుంతల దేశపాండే తెలిపారు. శిక్షకులు కుమారి మాట్లాడుతూ శిక్షణలో ఎలాంటి అనుమానాలు, సమస్యలు ఉన్నా తమ దృష్టికి తేవాలని, తమ సూచనలను పాటించాలని కోరారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలు మాట్లాడుతూ తమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శకుంతల దేశపాండే, శిక్షకులు కుమారీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సహకారంతో అదేవిధంగా రోహితన్న మహిళా చేయుత వారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా వివిధ సంస్థల యొక్క ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలను చేపట్టి మరి మహిళలను అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ వాళ్ళందరూ వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎవరికి ఒక 5-10 రూపాయల గురించి వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళు కొనియడం కానీ లేకపోతే ఏదైనా కానీ వాళ్ళు ఒకరిపై ఆధారపడకుండా వాళ్ళ యొక్క పిల్లల్ని బాగుపరచుకోవడానికి వాళ్ళకి ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రకారంగా ప్రతి మహిళ కూడా ఏదో ఒక దాంట్లో స్వయం ఉపాధిగా కానీ ఈ యొక్క మగ్గం వర్కే కానీ లేకపోతే టైలరింగ్ కానీ ప్రతి ఒక్క కార్యక్రమాలు మనం ఇప్పుడు 4-5 కార్యక్రమాలు ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చినాం. మగ్గం వర్క్ అయింది, టైలరింగ్ అయిపోయింది. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా కార్ డ్రైవింగ్ కూడా కొంతమంది మహిళలకి ఈ స్వయం ఉపాధి కార్యక్రమం ద్వారా నేర్పించాలా. వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మేము ఓన్గా అంటే మహిళలకు ఆత్మస్థైర్యాన్ని పెంపొందడానికి ఒక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టేది ఉంది. మరి మా మహిళలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాలను వినియోగించుకొని వారు ఎవరిపై ఆధారపడకుండా న్యూనతా భావంతో ఉండకుండా ఆత్మస్థైర్యంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు కుమారి. నేను తిరుపతి నుంచి వచ్చాను. నేను రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో BSTగా చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండ్ మగ్గం వర్క్ నేర్పిస్తాను. ఇక్కడ చెంగోల్లో బ్యాచ్ స్టార్ట్ అయ్యి లాస్ట్ మంత్ 9వ తారీఖు నుంచి బ్యాచ్ స్టార్ట్ అయింది. 25 మంది వరకు వస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు 23 మంది ఉన్నారు. ఈ 23 మంది 30 రోజులకు గాను అందరూ పర్ఫెక్ట్గా వర్క్ అంతా బాగా నేర్చుకున్నారు. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండ్ మగ్గం వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేర్పించాము. అందరూ వర్క్ అయితే చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. అందుకు నిదర్శనంగా వాళ్ళు వేసిన బ్లౌజెస్ ఈ వర్క్స్ అంతా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏ ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళు చేస్తుందంటే వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి గవర్నమెంట్ ఈ విధంగా వీళ్ళకి చేతి పనులు నేర్పించి అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు. వీళ్ళకి నేర్పించి వదలకుండా SBI, RZT వాళ్ళు వీళ్ళు PMEGP లోన్లు కానీ అట్లా తీసుకొని షాప్స్ పెట్టుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళకి ప్రోత్సహిస్తుంది. సబ్సిడీ లోన్స్ కానీ అవంతా గవర్నమెంట్ ద్వారా ఇప్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ దీనికి ఉపయోగించుకొని అభివృద్ధి చెందవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మా విలేజ్ చెంగోల్. మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చిలుకూరు వాళ్ళు మా ఊర్లో మగ్గం వర్క్ ట్రైనింగ్ ఇస్తామని చెప్పి మేము 23 మెంబర్స్ గ్యాదర్ అయ్యాము. మేడం చాలా బాగా నేర్పించింది. ఇప్పటి వరకు మేము అది బయట వెళ్ళి చూసేవాళ్ళం తప్ప వేసేవాళ్ళం కాదు. బయట వాళ్ళు ఎంత కష్టపడి వేస్తారో ఇప్పుడు మేము చేసినప్పుడే అర్థమైంది. ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా నేర్చుకున్నాము. మేడం కూడా చాలా ఎంత విసుగు చెందకుండా మేము ఎన్నిసార్లు డౌట్ అడిగినా కూడా మేడం చాలా బాగా నేర్పించారు. అందరం పర్ఫెక్ట్ అయ్యాము. మాకు ఇంత మంచిగా నేర్పించినందుకు ఈ సంస్థకు మేడంకి చాలా థ్యాంక్స్. మనం ఫస్ట్ బషాబాద్ నుంచి చెప్పుకుంటూ వస్తే బషాబాద్ ప్రాపర్, ఎక్మై, మైల్వార్ అటు ఆ 3 బషాబాద్ మండలం ఆ 3 గ్రామాలు, యాలాల్ మండలికి వచ్చేసి లక్ష్మీనారాయణపూర్, పగిడాలు ఆ 2 గ్రామాలలో. మరి అదేవిధంగా తాండూరు మండలికి వచ్చేసి తాండూరు ప్రాపర్లోనే ఒక 3 ప్రోగ్రాంలు నిర్వహించడం మండలికి సంబంధించిన ప్రోగ్రామ్స్. అదేవిధంగా పెద్దెమూలు మండలికి సంబంధించి మనం గాజీపూర్ ప్రాపర్ పెద్దెమూలులో చేసినాం. కోట్పల్లి మండలికి సంబంధించి కోట్పల్లి ప్రాపర్ విలేజ్లో చేసినాం. కోట్పల్లి మండలికి సంబంధించి ఈ విధంగా మనం అన్నీ చేసుకుంటూ ఇప్పుడు మనం ఈ చెంగోల్ గ్రామంలో నిర్వహిస్తున్నాం.
ఇంకా ముందు కూడా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అందరూ అంటే ఈ రోజు నేర్చుకునడానికి రాకన్నా ముందు అసలు వీళ్ళ లోపల ఎట్లా ఉందంటే మేము ఈ సూదిని పట్టుకుంటామా లేకపోతే ఈ పని చేస్తామా లేదా ఈ వర్క్ని ఎవరే కానీ బయట నుంచి చూసిందంటే ఇది మేము వేయగలుగుతామా అనేది ఖచ్చితంగా సందేహం వస్తుంది. కానీ ఇక్కడ వచ్చి ఈ యొక్క సూది పట్టుకున్న తర్వాత ఈ నేర్చుకోవడం తర్వాత మేము ఇది చేయగలుగుతాం కదా అనేది వాళ్ళ లోపల ధైర్యం వచ్చేసి మంచిగా మరి అందరు కూడా వేసిండు. వాళ్ళందరికీ కూడా ఇప్పటిదాకా నేర్చుకున్న నాతోటి మహిళలందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఇక ముందు కూడా అందరూ ముందుకు వచ్చి ఏదైనా స్వయం ఉపాధి కార్యక్రమాలు కానీ చదువుకు సంబంధించి కూడా నేను మహిళలను కోరుకునేది ఒకటే, చదువు కూడా 10th కానీ 8th కానీ 9th కానీ ఆగకుండా ఈరోజు పెళ్ళిళ్ళు అయినా కూడా మనకు ఓపెన్ 10th ఉంది, ఓపెన్ ఇంటర్ ఉంది, ఓపెన్ డిగ్రీ ఉన్నది. ఖచ్చితంగా ఉద్యోగం చేయడానికే చదువు అవసరం లేదు. మనిషి తనను తానుగా గుర్తించి బతకడానికి చదువు కూడా అవసరం. వాటిని అన్నింటి కూడా మహిళలందరూ ఉపయోగించుకోవాలి. వాటికి సంబంధించిన సహాయం ఎటువంటిది ఉన్నా కూడా ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరికి కూడా ఎంబడుండి నా నియోజకవర్గ మహిళలందరికీ కూడా సహకరిస్తానని తెలియజేస్తాను. నా పేరు నవనీత, చెంగోల్ విలేజ్. నేను ఉండేది చెంగోల్ విలేజ్లో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయంభూ సంస్థ వాళ్ళు ఉపాధి మేడం మగ్గం వర్క్ నేర్పించడానికి వచ్చింది. మేడం అయితే ఇంత విసిగించుకోకుండా ఎన్నిసార్లు డౌట్స్ అడిగినా అన్నిసార్లు చెప్పింది. నాకు కూడా ఫస్ట్ టైం నేను పట్టుకుంటానో పట్టుకోవడంతో నాకు తెలియదు. తర్వాత వచ్చి చేసేసరికి అరే ఇది ఇంత ఈజీనేనా, ఇన్ని రోజులు మేము ఎక్కడ నేర్చుకోలేము, మేడం బాగా నేర్పించింది. ఎన్నిసార్లు అడిగినా మేడం అస్సలు విసిగించుకోకుండా చెప్పేది. నేనైతే 2-3 days రాకపోయినా కూడా మేడం అసలు ఏం అనకుండా మంచిగా పని నేర్పించింది. CT Cable